వద్దకై తను చూచి అతని నిలవక కదలక ఉన్నందున బహుగా కోపించింది. అలాగు కోపంతో హామాను తన స్నేహితులను తన భార్య అయిన జెరెషును పిలిచి, రాజు నన్ను గనపరిచి రాజు ముందు అధిపతులు అందరిపైన నన్ను పెద్దగా చేసి ఉన్నారు. రాణి అయిన ఎస్తేరు ముందుకు కూడా నన్ను రాజును తప్ప ఇంకెవరిని పిలవలేదు. కానీ ఈ యూదులైన మొదలుగా నేను చూసినందుకు కాదన్న పదవి వలన ఏమి ప్రయోజనం లేదు. ఎవరి చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు, అతని చేత అవిశ్వముగా చెడిపోదును. నీవు రాజుతో మనవి చేసి ఆ మొర్దెకైని ఉరి తీయుము. సరే, హామానుకి ఈ సంగతి యుక్తముగా ఉన్నందున అతడు ఉరిపై ఒకటి సిద్ధము చేయించాడు. ఉరికాయ సిద్ధం చేయము. సరే, ఆ రాత్రి రాజులకు నిద్ర పట్టకపోయినందున రాజు ఆజ్ఞ ఇవ్వగా రాజ్యం సమాచార గ్రంథము రాజు ఎదురు చదివి వినిపింపబడెను. ఎవరక్కడ?